హలో అందరికీ, నేను మీ రాధిక. నిన్న పాపను వదిలిపెట్టి ఇంట్లో ఒక్కదాన్నే షాపింగ్కి వెళ్ళాను అనమాట. మా అశోక్ చూసుకుంటా అంటే సర్లే అని చెప్పి నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను. అసలు వెళ్ళటం వేస్ట్ అని అక్కడికి వెళ్ళాక అర్థమైంది. 2-3 డేస్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వైజాగ్లో ఉండే లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఇన్స్టాగ్రామ్లో చెప్తూ ఉన్నారనమాట, ఎగ్జిబిషన్ ఎక్స్పో జరుగుతుంది, చాలా తక్కువ ఆఫరు, చాలా ఆఫర్లు బాగా ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. లో ప్రైస్కి జ్యువెలరీ వచ్చింది అని చెప్పి. నిజం చెప్పాలంటే నేను ఎందుకు వెళ్ళాను అంటే అసలు అక్కడికి ఇది ఆర్కే బీచ్ దగ్గర డబ్ల్యూ హోటల్ దగ్గర అండర్ గ్రౌండ్లో జరిగింది అనమాట, పక్కన. అసలు ఎందుకు వెళ్ళాను అంటే నేను రోజు ఇంట్లోనే ఉండి ఒకటే కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తే చూసే వాళ్ళకి బోర్ కొట్టేసింది. సో మనకి వాల్యూ ఉండదు కదా, కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్టుగా నేను ఒక్కదాన్నే బయటకు వెళ్ళాను. నిజం చెప్పాలంటే వెళ్ళినందుకు ఆటో ఛార్జెస్ వేస్ట్ తప్ప నాకైతే ఎలాంటి యూజ్ అనిపించలేదు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మీషోలో కంటే ఈ ప్రొడక్ట్స్ కంటే మీషోలో ప్రొడక్ట్స్ చాలా బెస్ట్ అనిపించింది నాకు మీషో ప్రొడక్ట్సే ఒక్కోసారి చాలా వరస్ట్గా అనిపిస్తుంది. అలాంటివి నేనే బెస్ట్ వీటికంటే అని చెప్తున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి. నేనేం తీసుకున్నాను అనేది ఇంకో షార్ట్ వీడియోలో కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే లాంగ్ వీడియోస్ అంత తొందరగా మీ దాకా రావు. షార్ట్స్ వస్తాయనే ఆశతో అప్లోడ్ చేస్తున్నా అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఇదైతే 50 రూపీస్ అనమాట ఇయర్ రింగ్స్. అసలు ఈ 50 రూపీస్ అంటే 50 రూపీస్కి సరిపోతాయి అంతే, ఇవేం 50 రూపీస్ కంటే ఎక్కువ కూడా పడవు. ఎక్కువ 50 రూపీస్వే బాగున్నాయి, ఇంకా మిగతా కాస్ట్లోవి అస్సలు బాగాలేదనమాట. నేను తీసుకున్నవి కూడా చూపించేసేస్తా షార్ట్ వీడియోలో, కొంచెం వెయిట్ చేయండి. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ 2నే తీసుకున్నాను. ఇంకో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే నాకు ఏదన్నా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్న ఆశతోటి అప్లోడ్ చేయటం. నిజం చెప్పాలంటే ఇక్కడ చూపిస్తున్నా కూడా 50 రూపీసే. అసలు ఇవైతే అస్సలు బాగాలేవు, నాకు అసలు నచ్చలేదు. వీటిల్లోనే ఇలా కుప్పలుగా పోసనే వెళ్ళంగానే మనకు బాస్కెట్ ఇస్తున్నారు, ఆ బాస్కెట్లో వేసుకోమంటున్నారు అనమాట మనం తీసుకున్నవి. అక్కడ చాలామంది టైం పాస్కి లేకపోతే ఇంకో దానికి వచ్చినట్టు కనిపించింది, కానీ అసలు నా చిన్నప్పటి నుంచి ఉన్న మోడల్స్ నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ నా డిగ్రీ, నా ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఏవైతే మోడల్స్ ఉన్నాయో సేమ్ అవే మోడల్ కుప్పలుగా పోసారు. కొంతమంది ప్రమోటర్స్ చేత ప్రమోట్ చేయించారు అంతే. మేబీ ఆ ప్రమోటర్స్కి ప్రమోట్ చేసినందుకు మనీ ఇచ్చి ఉంటారు మంచిగా, అందుకే వీళ్ళు కూడా ప్రమోట్ చేసి ఉంటారు. ఇక్కడ జ్యువెలరీ వాళ్ళు చెప్పేది అయితే స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి లో ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి. హైయెస్ట్ ప్రైజెస్ నుంచి 4500 ఏమో చెప్పారు. అక్కడ నేను చూసిన దాని ప్రకారం 50 నుంచి స్టార్ట్ అయ్యి 3500కి ఎండ్ అయిపోయింది అనమాట. నేను ప్రైజెస్ అన్నీ కూడా వీటిలో ఇంక్లూడ్ చేస్తాను. నేను మోడల్స్ కూడా చూపిస్తూనే ఉన్నా ఆల్మోస్ట్. అసలు ఈ మోడల్స్ మనం ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ మన నా ఇంటర్మీడియట్ టైం నుంచి చూస్తూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళకైతే ఈ ఓల్డ్ మోడలే. అప్పుడు నేను ఎప్పుడో స్టార్టింగ్లో పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ అందరు చూసే వాళ్ళే ఎక్కువ. మగవాళ్ళు అయితే నిజం చెప్పాలంటే అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. నిన్న ఫైనల్ మ్యాచ్ కదా, అందరి చేతుల్లో మొబైల్స్ ఆడుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. ఎవరు చూసినా క్రికెట్ మ్యాచ్ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ రింగ్స్ ఉన్నాయి అనమాట, రింగ్స్ కూడా అంతే 100 రూపీస్, కానీ మన ఫింగర్స్ కొన్ని సెట్ అవ్వలేదు అనమాట. సో అందుకే నేను రింగ్స్ జోలికి ఏం వెళ్ళలేదు. యావరేజ్గా ఉన్నాయి మోడల్స్, రింగ్స్ మోడల్స్ కూడా. సో ఇప్పుడు నేను చూపించేవి అయితే 200 రూపీస్ అనమాట ఇయర్ రింగ్స్. ఇవి సీజెడ్స్ అంట. అసలు నేను ప్రతి ఒక్కటి ప్రైజెస్తో సహా మ్యాక్సిమం మెన్షన్ చేస్తున్నాను. ఇవి కూడా నిజం చెప్పాలంటే 100 రూపీస్ అంతే. ఆర్కే బీచ్ దగ్గర ఎదురుగా పెడతారు కదండి, చాలామంది చాలాసార్లు జరుగుతూనే ఉంటాయి ఎగ్జిబిషన్స్. ఆర్కే బీచ్ ఎదురు ఎగ్జిబిషన్స్ కంటిన్యూస్గా ఉంటాయి అనమాట. అక్కడైతే 100 రూపీసే అనమాట. 100 లేకపోతే 120. ఇయర్ రింగ్స్ కూడా 200 అంట పెయిర్ వచ్చేసి. నిజం చెప్పాలంటే వేస్ట్. అంత మంచి మోడల్స్, ఎక్స్క్లూజివ్ మోడల్స్ కూడా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేసిన మోడల్స్ అయితే అస్సలు లేవు. నిజం చెప్పాలంటే వెళ్ళినందుకు నాకే ఒక 200 లాస్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆటోకి 100 రూపీస్ ఎన్ని రాను పోను 50 రూపీస్. అక్కడికి వెళ్ళాం కాబట్టి కొనుక్కోవాలి తప్పదు అన్నట్టు ఒక 100 రూపీస్ స్పెండ్ చేసి ఒక 2 పెయిర్స్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అంతే. ఇవి కూడా 200 అండి. ఇవైతే 100 రూపీస్ ఉంటాయి మీ హార్ట్ షేప్ కూడా అంతే, అంతకు మించి కూడా లేవు. నేను ఇవి ఆల్రెడీ నేను ఆర్కే బీచ్ ఎదురున్న ఎగ్జిబిషన్స్లో చాలాసార్లు చూశాను. సో అందుకే నేను ఆ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. సో ఇవి కూడా 200 అనమాట, అంతేం బాగాలేవు నిజం చెప్పాలంటే. ఇంకో మోడల్స్ కూడా నేను చూపిస్తాను, వీడియో చూస్తుండండి. నేను ఎందుకంటే కొన్ని మోడల్స్ చూపిస్తే వీడియోలో కూడా మీకు చూడటానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి అక్కడున్న కొన్ని మోడల్స్ చూపించా. కాకపోతే మోడల్స్ కూడా మ్యాక్సిమం యావరేజ్గా ఉన్నాయి అనమాట. ఎక్కువ నార్త్ ఇండియన్స్ పెట్టుకునే వాళ్ళలాగే ఉన్నాయి. ఇది కండక్ట్ చేసిన కూడా నార్త్ ఇండియన్స్ అనుకుంటే, ఇక్కడ వాళ్ళైతే కాదు. పెద్ద ఇయర్ రింగ్స్ మనం ఎప్పుడు బాలీవుడ్ సీరియల్స్ హిందీ సీరియల్స్ చూస్తూ ఉంటాం కదా, సేమ్ అలాంటి ఇయర్ రింగ్సే ఉన్నాయి. పెద్దవి అయితే కొంచెం వేలాడేవి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ కూడా పెట్టుకుంటున్నారు. సో సేమ్ ప్యాటర్న్ అదే మోడల్ అనమాట. ఇవి కూడా అంతే 200 అంట. నిజం చెప్పాలంటే ఇవి కూడా నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఇప్పుడు చూపిస్తున్న బుట్టలు అయితే చాలా దారుణం. ఎనీ ఐటమ్ 200 ఓన్లీ అని పెట్టారు కదా, ఆఫ్టర్ డిస్కౌంట్ అందులో కూడా. ఇవైతే మీషోలో 80 రూపీస్ 50 రూపీస్కి వచ్చేస్తున్నాయి ఈజీగా. మీరు ఇక్కడికి వెళ్ళి ఎగ్జిబిషన్లో చూసి కొనుక్కునే పని అయితే ఏం లేదండి. అది 1 డే ఎగ్జిబిషన్ నిజం చెప్పాలంటే. వాళ్ళు ఒకవేళ 2-3 డేస్ కండక్ట్ చేసి ఉంటే మాత్రం వాళ్ళకి చాలా లాస్ అయ్యేది. ఆ ఎగ్జిబిషన్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి చాలా లాస్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళ రెంట్ వేస్ట్. అక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో 100 రూపీస్ 50 రూపీస్ ప్రొడక్ట్స్ తప్పితే ఎక్కువ ప్రొడక్ట్స్ కాస్ట్ ఉన్నవి కూడా తీసుకోవట్లేదు.
ఈ క్లిప్స్ కూడా 100 రూపీస్ అండి. ఆ క్లిప్స్ ఎప్పుడు నా చిన్నపిల్లప్పుడు ఇంటి దగ్గరికి బుడగలు వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట, జుట్టుకి ఇచ్చేవాళ్ళు. అలాంటి మోడల్ అవి కూడా అసలు పట్టీలు అయితే 200 అని చెప్పారనమాట. ఇవి 200 కూడా అసలు బాగాలేవు, మోడల్స్ అసలు లేవండి నిజం చెప్పాలంటే. ఒక్క మోడల్ కూడా ఓల్డ్ మోడల్, అసలు ఆ పట్టీలు అసలు ఎవ్వరు తీసుకోలేదు. ఎనీ ఐటమ్ 200 అని చెప్పి పెట్టేశారు. ఇవి 150 కూడా లేవు, 100 రూపీసే. నేను ఎప్పుడో డిగ్రీలో ఉన్నప్పుడు తీసుకుంటేనే అవి 120, 150 అంతే, ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇంకొచ్చేసి బ్యాంగిల్స్ అండి, బ్యాంగిల్స్ కూడా అంతే 350 ఏమో కాస్ట్ ఉందన్నమాట. అక్కడ చూపిస్తున్నాను కదా, అంతే 350 ఉందన్నమాట ప్రైజు. ఇవి ఆల్మోస్ట్ మనకి హోల్సేల్లో అయితే 150 అంతే, మ్యాక్సిమం 200 బిలోనే, అంతకు మించి కూడా ఎక్కువ ఉండవు. ఇవి వచ్చేసి వాచెస్ అండి, వాచెస్ కూడా ఏం బాగాలేవు. అక్కడికి వచ్చి షో ఆఫ్గా పెట్టుకునే అమ్మాయిలు తప్పితే ఒక్కళ్ళు కూడా కొనేవాళ్ళు లేరు. 250 రూపీస్ అంటే వాచ్ విత్ బ్రేస్లెట్ అయిపోయినాయి అనమాట. అవి వచ్చేసి నేను ఇక్కడ మోడల్స్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మోడల్స్ అయితే పర్లేదు, బాగానే అనిపించినాయి, కానీ ఎవ్వరు తీసుకోవట్లేదు. మరి అవి ఆడతాయో లేదో కూడా తెలియదు, వాటిలో ఒక్కడు కూడా తిరగట్లేదు. మేబీ మనం కీ ఇవ్వాలి అనుకోండి, అవి కీ ఇచ్చినా కూడా 1 or 2 డేస్కే పాడైపోతాయి, అంతకు మించి కూడా ఉండవు. అక్కడ చూడండి అమ్మాయిలు అందరూ చూస్తున్నారు, నేను చేతులకు పెట్టుకున్న వాళ్ళే కూడా చూపిస్తాను చూడండి, పెట్టుకొని చూస్తున్నారు. వాళ్ళే అంటున్నారు అనమాట, ఏదో సరదాగా వచ్చాం కానీ నిజంగా కొంటామైంది. అందులో ఎందుకు వచ్చారంటే ఇంతమంది కూడా, అక్కడ ఎగ్జిబిషన్కి ఏం ఫీజు లేదు, అంటే ఎంట్రీ ఫీజు ఏం లేదు. కొన్ని ఎగ్జిబిషన్కి ఏంటంటే 50 రూపీస్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఒకవేళ ఐటమ్స్ కొనుక్కపోయినా చూసేలా వాళ్ళకి ఒక 100 రూపీస్ మిగులుతాయి అని చెప్పి ఎంట్రన్స్ ఫీజు అనేది పెడతారు. వీళ్ళైతే ఆ ఎంట్రన్స్ ఫీజు కూడా తీసేశారనమాట. అసలు బ్లాక్ బీట్స్ అయితే ఇంకా దారుణం, నేను ఎప్పుడు ఇలాంటి బ్లాక్ బీట్స్ ఎక్కడ చూడలేదు నిజం చెప్పాలంటే. అంత చండాలంగా అంత వరస్ట్ క్వాలిటీతో ఉన్నాయన్నమాట. 100 రూపీస్ అని చెప్పేసి ఉన్నారు. అవి కూడా అసలు బాగాలేవు. ఇక్కడ వచ్చేసి బాజు బందీస్, వంకీలు అంటారు కదా, సో అవి కూడా నెక్లో పెట్టుకోవచ్చు. కొన్ని నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి, కొన్ని బాజు బందీ టైప్ వచ్చినాయి అనమాట. ఎనీ ఐటమ్ 250 అని చెప్పారు కదా, ఇది 250 కూడా లేదండి నిజం చెప్పాలంటే. మీషోలో కాస్ట్ వచ్చేసి ఒక 100 రూపీస్, ఒక 150 అంతేనండి, ఏదైనా కూడా అంతకు మించి లేదు. ఇక్కడ కూడా అంతే 250 రూపీస్ ఇయర్ రింగ్స్ ఎనీ ఐటమ్. అసలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఇయర్ రింగ్స్, ఎప్పుడో పాతకాలం నాటి ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా. నా ఇంటర్మీడియట్ టైం, అసలు నా ఇంటర్మీడియట్ టైంలో తప్పితే మంచి ఏమి లేవు. ఇంకా జ్యువెలరీ ముందు చూపిస్తాను చూడండి, అవి ఇంకా ఎంత దారుణాలు చూస్తారో. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు ఇలాంటివి చేస్తారు. నిజం చెప్పాలంటే ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియో చూసి వెళ్ళుంటారు కదా, అక్కడికి వెళ్ళటం వల్ల ఆటో వాళ్ళకి డబ్బులు మిగిలిన తప్పితే మనకైతే యూజ్ ఏం లేదు. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్కి వచ్చి ఉంటుంది డబ్బులు, మేబీ అది ప్రమోట్ చేసినందుకు 5,000 అయినా ఇస్తారు కదా, ఒక 3,000 to 4,000 అయినా అవి మిగిలి ఉంటాయి వాళ్ళకి. ఈ బ్రేస్లెట్స్ అయితే 150 అంటండి, 150 కూడా 150 పెట్టి తీసుకునేంత అందంగా ఏం లేవు. అంతకుముందు గొలుసులు చూపించాను కదా, పూసల గొలుసులు, అవి ఎప్పుడో నా చిన్నపిల్లప్పుడు చంద్రముఖి సీరియల్ అని చెప్పొచ్చేది అనమాట. చంద్రముఖి సీరియల్లో విలన్ క్యారెక్టర్ వేసుకునేది అవి. అసలు ఈ బ్లాక్ బీట్స్ చూడండి ఒకసారి ఎలా ఉంది, అసలు ఎంత దారుణంగా ఉన్నాయండి, అంత దారుణంగా ఉన్నాయి. 250, 100 అలా పెట్టారనమాట. ఆఫ్టర్ డిస్కౌంట్ అని చెప్పి. ఎంత దరిద్రమైన నేను ఎక్కడ చూడలేదు. ఎనీ ఐటమ్ 200 అండి. ఈ క్లిప్స్ కూడా అసలు ఈ క్లిప్స్ అయితే నేను మైండ్ పోయింది, ఆ డీమార్ట్లోనే అయ్యనరా బాబు అనిపించింది. ఈ చైన్స్ చూడండి 850 అంట ఎనీ ఐటమ్ ఆఫ్టర్ డిస్కౌంట్. అసలు ఎవరైనా చెప్తే నమ్మేలా ఉందండి ఆ చైన్ ఒక 250 ఏమో. మీషోలో కూడా చూశానండి నేను, కావాలంటే హ్యాపీగా మీషోలోకి వెళ్ళి మీరు చూసుకోండి. ఇంతకంటే కొంచెం బెటర్ జ్యువెలరీ అని దొరికింది. బట్టలైనా అయితే చినిగిపోతున్నాయి కదా మీషోలో, ఇవి 2-3 వాషెస్ తర్వాత కొంచెం మంచి క్వాలిటీ అయితే ఆగుతాయేమో, కానీ లో క్వాలిటీ అయితే ఆగవు. ఇది కూడా అంతేనండి, 2000 చేంజ్ ఏమో చూపించారనమాట. నేను చూపిస్తాను ప్రైస్ కూడా. అసలు పిచ్చ బరువు ఉన్నాయి అనమాట, ఎంత దారుణమైన బరువు ఉన్నాయో నిజంగా. ఇవి బ్రైడల్ జ్యువెలరీ అని చెప్పారనమాట. బ్రైడల్ జ్యువెలరీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇలా ప్రమోట్ చేస్తే సర్లే చూద్దామని చెప్పి వెళ్ళాను, వీడియో కోసం వెళ్ళాను. నిజం చెప్పాలంటే 2250 అంట, వేస్ట్ ఆఫ్ మనీ. ఒక 1000 రూపీస్ అయితే మీషోలో 1000, 1500 అంతే, అంతకు మించి కూడా ఏం లేదు. ఇవైతే వడ్డాణాలు, కొన్ని నక్లీస్లు అనమాట. 650 అంట ఎనీ ఐటము. కొన్ని అయితే ఎనీ 2 ఐటమ్స్ కూడా ఏదో ఒకటి అలా ఉన్నట్టు చూపిస్తాను ఫుల్ వీడియోస్లో. ఇవే అనుకుంటా ఎనీ 2 ఐటమ్స్. ఇవి కూడా అండి అసలు కలర్ వచ్చేసి అదొక మ్యాట్ షేడ్లో కూడా నీట్గా లేదు. ఆ మ్యాట్ షేడ్ కూడా చూపిస్తున్నాను కదా, ఇక్కడికి వెళ్ళి కొనుక్కున్న వాళ్ళు చాలా తక్కువ అండి. అందరూ అట్లా చూసి అట్లా ఇసిరేస్తున్నారు. అక్కడ మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ఎనీ ఐటమ్ 550. ఇవి కూడా చూడండి, ఇవి మీషోలో కూడా ఉన్నాయండి కలెక్షన్ అయితే మాత్రం ఒకసారి చూసుకోండి మీరు. ఈ పూసలు కూడా అండి నా చిన్నప్పుడు చంద్రముఖి సీరియల్, లేకపోతే ఇప్పుడు సీరియల్స్లో ఎవరో విలన్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు తప్పితే నార్మల్గా వేసుకునే వాళ్ళు ఎవరు లేరు. కొంచెం నార్త్ ఇండియన్స్ ఇష్టపడతారేమో, మనకైతే తెలియదు. ఇలాంటివి చాలా తక్కువ ఇక్కడ వేసుకునే వాళ్ళు కూడా. నేనైతే అక్కడంతా చూసి నవ్వుకోవడం తప్పితే ఏమీ లేదనిపించింది. అసలు ఈ బ్యాంగిల్స్ అయితే నేను 250కో ఏమో చూసా ఆన్లైన్లో, అదే సేమ్ మీషో యాప్లోనే 250, 300కి చూసా. ఇక్కడైతే 850 రూపీస్ పెట్టారనమాట ఆఫ్టర్ డిస్కౌంట్. అసలు ఆఫ్టర్ డిస్కౌంట్ 850 ఏంటండి? పోనీ ఆ ఎక్స్పో పెట్టిన వాళ్ళు నీట్గా ఏమైనా ఆర్గనైజ్ చేశారా? అది లేదు. బల్లల మీద
అలా గ్రీన్ మ్యాట్ వేసేసి కుప్పలుగా పోసేసారనమాట. పెద్దగా జనం అయితే తోసుకునేంత క్రౌడ్ అయితే ఏం లేదు. ఏదో దగ్గర ఉన్న వాళ్ళు ఆ వెల్కమ్ హోటల్లో ఉన్నోళ్ళు చూద్దామని చెప్పి వచ్చారు. అక్కడ ఉన్న దగ్గర వాళ్ళు ఆర్కే బీచ్కి వెళ్తారు కదా సరదాగా, అలా చూసిన వాళ్ళు వచ్చారనమాట. ఇప్పుడు చూపించే జ్యువెలరీ ఎనీ ఐటము ఆఫ్టర్ డిస్కౌంట్ 850 అంటండి. చూడండి ఇదైతే 150 200 మీషోలో 150 అనుకుంటా, నిజం చెప్పాలంటే 150 అంతే. ఇదంటే 850 అంటే ఎనీ ఐటమ్ అసలు ఆఫ్టర్ డిస్కౌంట్. దారుణం అంటే దారుణాలండి, ఇవన్నీ దారుణాలే. 3000 నేను చూసిన వాటిలో 3250 రూపీస్ హైయెస్ట్ బడ్జెట్ ఇవే అనమాట. అవి వచ్చేసి జ్యువెలరీ. ఇవి జ్యువెలరీ కూడా వెడ్డింగ్కి వేసుకునేంత అందంగా అయితే ఏమి లేవు. ఇంకొన్ని అయితే ఇంకా దారుణాలుగానే ఉన్నాయి అనమాట. కొన్నింటి నెక్ చౌకర్ టైప్లో ఉన్నాయి, అవి కూడా ఏం బాగాలేవు అనమాట. సో నేనైతే అలా వీడియో కోసం వెళ్ళి మీ అందరికీ ఎక్స్ప్లోర్ చేశానని అనుకుంటున్నా. ఇలాంటివి అసలు బాగోవు. ఒక్కొక్కసారి కొన్ని చోట్ల బాగుంటాయి. ఇవి వచ్చేసి 1050 అని చెప్పారు. ఇవి కూడా ఏం బాగాలేవు. సో నా వీడియో ఎవరైనా సరే ఫుల్గా చూసినట్టయితే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట, సబ్స్క్రైబర్స్ పెరుగుతారో ఏమో అని చెప్పి. అసలు ఒక్కట్లు కూడా పెరగట్లేదు. ఒకళ్ళు పెరిగితే ఒకళ్ళు తగ్గిపోతూ ఉన్నారనమాట. అక్కడే ఆగిపోయాను. ఎప్పుడు సక్సెస్ అవుతానా అనిపిస్తుంది. సో ఇవి వచ్చేసి 850 అంట. ఇవి మీషోలో వచ్చేసి ఒక 450 అంతే, అంతకు మించి కూడా 400 అంతే, అంతకు మించి కూడా లేవు. అందులో ఇప్పుడు ఆ సీజెట్ టైప్ అసలు ఎవరు పెట్టట్లేదు. ఈ బ్రేస్లెట్స్ ఏమో 350 అలా ఉన్నాయి అనమాట. ఇవి కూడా వేస్ట్ అని అనిపించింది. అసలు కనీసం ఒక ప్రజెంటేషన్ టైప్లో ఉన్న ఎవరైనా వచ్చి ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళేమో. ప్రజెంటేషన్ కూడా అంతేం బాగాలేదు. అక్కడ వాటిని రాసులుగా పోసి ఏదో ఆ టేబుల్స్ మీద పోసి పెట్టారనమాట. వాళ్ళు ఏదో ఎక్కడో తక్కువగా తెచ్చి బల్క్గా ఇక్కడ పోసినట్టు అనిపించింది తప్పితే ఇంకోటి ఏం లేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. సో నా వీడియో ఎవరైనా ఫుల్గా చూసుంటే థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్రెడీ ఫుల్ వీడియోస్ కూడా కొంచెం చూడటానికి ట్రై చేయండి. ఎందుకో తెలియదు వాచ్ అవర్స్ తగ్గిపోతుంది. ఎవరికైనా వాచ్ అవర్స్ పెరుగుతూ ఉంటే నాకేంటో సడన్గా తగ్గిపోయింది. నిన్నటిదాకా 91 వాచ్ అవర్స్ ఉందన్నమాట, పబ్లిక్ వాచ్ అవర్స్. ఇవాళ చూస్తే సడన్గా 80 ఉంది. నాకు ఇలా ఎందుకు జరిగిందో కూడా నాకు తెలియదు. మీరు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. నేను చాలా షార్ట్ వీడియోస్ కూడా తీస్తూనే ఉన్నా, చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం నాకు కూడా బూస్టింగ్గా మోటివేషన్గా కొంచెం బూస్టింగ్ అనిపిస్తుంది అనమాట. నాకు కూడా ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.